వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి స్పోర్ట్స్ మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతి ఛాంపియన్స్ రిజిస్ట్రేషన్లో స్పోర్ట్స్ ప్లేయర్స్ యొక్క రిజిస్ట్రేషన్లో కొన్ని సమస్యలు అయితే కాదు, చాలా ఈజీ అనమాట. అవి వాళ్ళు కొంచెం క్రిటికల్గా ఫీల్ అవుతున్నారు. సో అది నేను ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో లేట్ అయింది ఎందుకు కారణం అంటే ఆల్రెడీ వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి, అవగాహన అయితే కల్పిస్తున్నారు కాబట్టి నేను కొంచెం పని మీద ఉండి ఈ వీడియో చేయలేకపోయాను. కాకపోతే నాకు వచ్చే కాల్స్ వల్ల సో ఈ క్లారిటీ ఇస్తే కొంచెం బెటర్ అని చెప్పేసి ఈ వీడియో నేను మీకు అందించడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుంది అనమాట. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక్క లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది అనమాట. లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి హైప్ అనే ఆప్షన్ మీరు టచ్ చేసినట్టయితే మరింత మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది అనమాట, మన సబ్స్క్రైబర్స్కి. సో ఇక్కడ వచ్చేసి మీరు మీ మొబైల్లో మరి క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళండి. సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ sports.ap.gov అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. మీకు దీనికంటే కొంచెం ముందు స్టెప్ ఉన్నటువంటి మరి వెబ్సైట్ లింక్ అయితే మీకు ఇవ్వడం జరిగింది, కాకపోతే ఇక్కడనే స్ట్రగుల్ అవుతున్నారనమాట. సో ఆల్రెడీ లింక్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం 2-3 అంటే ఒక 5 మెంబర్స్ ప్లేయర్స్వి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఇట్లా బ్యాక్ స్టెప్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఏ విధంగా మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇక్కడ చిన్న పాపప్ విండో అనేది మీకు కనపడతా ఉంది కదా. సో ఈ పాపప్ విండో అనేది మీకు కనపడతా ఉంది. ఈ పాపప్ విండోని మీరు క్లోజ్ చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి, ఈ పాపప్ విండో ఏదైతే ఉందో ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు టచ్ చేయండి, అది క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇది క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఎక్కడ కనపడడం లేదు. సో ఇది కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ మీకు స్కానర్ అయితే కనపడతా ఉంది. ఈ స్కానర్ ద్వారా కూడా మనము అమరావతి మరి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అమరావతి ఛాంపియన్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ స్కానర్ యూజ్ చేసి. సో ఇది కూడా కాకుండా మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడానికి సో మీకు టాప్లో ఇక్కడ 3 లైన్స్ అయితే ఏవైతే కనపడతా ఉన్నాయో టాప్లో రైట్ సైడ్లో 3 లైన్స్ కనపడతా ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన టచ్ చేసినట్లయితే 3 లైన్స్ పైన టచ్ చేస్తే మీకు సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనపడతా ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో మీరు ఇక్కడ కింద చూసినట్లయితే సో అమరావతి ఛాంపియన్స్ అని చెప్పేసి మీకు క్లియర్గా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది కనపడతా ఉంది. ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్నానో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఏదైతే వాట్సాప్లో వస్తున్నటువంటి మరి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు ఈ విధంగా కనపడుతుంది అనమాట. సో మీరు బ్యాక్ వెళ్ళినప్పుడు మీరు టెన్షన్ అయితే పడొద్దండి. మళ్ళీ ఈ విధంగా మీరు పక్కన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఆప్షన్స్లో లాస్ట్లో అమరావతి ఛాంపియన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు రిజిస్టర్ అనేది మీకు కార్నర్లో మీకు రైట్ సైడ్ కార్నర్లో కనపడతా ఉంది. అంటే ఇక్కడ రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు రిజిస్ట్రేషన్ ఫామ్కు ఓపెన్ చేయడానికి ఒక ఆధార్ ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ అనేది మీకు కనపడుతుంది. ఒక ఆప్షన్ ఎంటర్ చేయడానికి ఇక్కడ మీకు కనపడతా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ప్లేయర్ యొక్క ఆధార్ నెంబర్ అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఈ ప్లేయర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొడితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. సో ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది, అది ఏదో సంథింగ్ ఎవరైతే ఐడియా లేని వాళ్ళు ఉంటారో సో లేదంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి అనే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీకు లింక్ ఇచ్చిన దానిలో మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు చెప్తాను. స్టార్టింగ్లో మీకు చెప్పాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఆధార్ నెంబర్ కింద మీ ఫుల్ నేమ్ అనేది ఉందన్నమాట. ఫుల్ నేమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఫస్ట్ ఇయర్ అనేది ఎంటర్ చేయండి. మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్లో ఇయర్ తర్వాత మంత్ డేట్ అనేది ఎంటర్ చేయండి. జెండర్ అనే ఆప్షన్ ఉంది. జెండర్ మీద క్లిక్ చేస్తే సో అక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్ వస్తుంది. మీ జెండర్ అనేది చూజ్ చేసుకుని ప్లేయర్కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అది మీదే లేదంటే స్కూల్లో ఉన్నటువంటి SCPE అనేది డౌట్ ఉంటుంది. సో అక్కడ కమ్యూనికేషన్ సంబంధించి మీకు కాంటాక్ట్ అవ్వడానికి సో అది ఎవరిది ఇచ్చిన ప్రాబ్లం అయితే ఉండదు, అక్కడ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఉంది. ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. మదర్ నేమ్ కూడా ఉండింది, ఇప్పుడు అప్డేట్ అయినట్టుంది. సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఒకటే ఉంది కాబట్టి ఫాదర్ నేమ్ ఇచ్చాను. డిసిప్లిన్ అనేది ఉందన్నమాట. డిసిప్లిన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి మీరు
ఏ గేమ్ అనేది సంబంధించినది వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు కేటగిరీ కూడా వస్తుంది అనమాట. అండర్-17 అండర్-14 అనే కేటగిరీ కూడా రావాలి. సో ఇప్పుడు చూపించలేదు, అర్లీ మార్నింగ్ నేను అప్డేట్ అయ్యింది, కంపల్సరీ ఇక్కడ మీకు చూపిస్తుంది. సో కొన్ని డీటెయిల్ అయితే రాలేదన్నమాట. ఇక్కడ మదర్ నేమ్ చూపిస్తుంది, తర్వాత కేటగిరీ కూడా చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో మీద కూడా మీరు చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, సో ఫోటో రావడం లేదు అని అంటారు. సో ఇప్పుడు మీకు డైరెక్ట్ ఫోటో తీసిన అప్డేట్ అయిందనమాట. ఇక్కడ సైజ్ అనేది ఏం పెట్టలేదు. సో ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు ఇంకా సైజ్ అనేది పెంచారు, ఇంక్రీజ్ చేశారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో మీరేంటంటే మీ కెమెరాలోనే డైరెక్ట్గా ఫోటో తీసుకొని అప్లోడ్ చేసేయండి, అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఒకవేళ అప్పటికీ అప్లోడ్ అవ్వడం లేదు అని ప్రాబ్లం ఏదైనా మీకు అనిపిస్తే సో ఫోటోని వాట్సాప్లో మీకే సెల్ఫ్గా అనేది సెండ్ చేసుకొని అక్కడ గ్యాలరీలో సేవ్ చేసుకోండి. ఆ ఫోటోని ఒకసారి వాట్సాప్ ద్వారా వచ్చిందంటే ఆ ఫోటో సైజ్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుందన్నమాట. సో కంపల్సరీ అయితే తీసుకుంటుంది అనమాట. సో స్టూడెంట్ యొక్క ఫోటో ముందు తీసుకొని చూస్ ఫైల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్యాలరీ అనే ఆప్షన్ తీసుకున్నట్లయితే సో గ్యాలరీలోకి వెళ్ళి మీ ఫోటో చూస్ చేసుకోవచ్చు స్టూడెంట్ ఆ ప్లేయర్ని. లేదంటే డైరెక్ట్గా అక్కడ కెమెరా అనే ఆప్షన్ ఉంటుంది, కెమెరా అనే మరి కెమెరా మీద క్లిక్ చేసి ఫోటో డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డిస్టిక్ అనేది అడుగుతుంది. డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రూరల్ అర్బన్ అని చెప్పేసి ఆప్షన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రూరల్ అర్బన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు రూరల్ తీసుకుని అర్బన్ అయితే అర్బన్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మండల్ అడుగుతుంది అనమాట. మీరు ఏ మండలం అయితే ఆ మండలం అనేది చూసుకోండి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అనే ఆప్షన్ కూడా తీసుకోండి. సో అంటే మీరు మండలం కిందకి వస్తే మండలం, మున్సిపాలిటీ కిందకి వస్తే మీరు మున్సిపాలిటీ తీసుకోండి. విలేజ్ అనేది అడుగుతుంది, విలేజ్ కూడా చూస్ చేసుకోవాలి. సో అక్కడ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది మీ విలేజ్, ఎందుకంటే మండలం తీసుకుంటే ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. మీరు తీసుకున్నటువంటి మండలము ప్లస్ విలేజ్ అనేది తీసుకునేసరికి కాన్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ ఎంటర్ చేసేసేయండి. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట, మీ ఇంటికి పోస్టల్ అడ్రస్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పోస్టల్ అడ్రస్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సబ్మిట్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీకు కనపడుతుంది కదా. సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అనేది మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్పేసి మీకు ఒక పాపప్ విండో అయితే వచ్చింది కదా. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేసేసేయండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ సో మీకు ఏ విధంగా చూపిస్తుంది అంటే ఈ విధంగా పీడిఎఫ్లో డౌన్లోడ్ అయ్యి మీకు వచ్చేస్తుంది. సో మీరు చూడండి ఇక్కడ ప్రతి పిల్లవాడి యొక్క డీటెయిల్స్ అనేది మీకు కనపడతా ఉన్నాయి. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా పీడిఎఫ్లో మీకు క్రియేట్ అయ్యి వస్తుందన్నమాట. సో ఇది మీరు ప్రింట్ తీసుకొని దీంతోపాటు బర్త్ సర్టిఫికేట్ ఏదైతే మీకు కాన్స్టిట్యూషన్ లెవెల్లో అటెండ్ అయ్యేటప్పుడు ఏవైతే తీసుకొని రామని చెప్పారో ఫామ్స్ డాక్యుమెంట్స్ అనేటివి సో వాటిని కూడా వీటితో ఈ ఫామ్తో పాటు తీసుకెళ్ళండి. సో అక్కడ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ అంటే స్కూల్లో బోనఫైడ్ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ బర్త్తో తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ ఫాము డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఒకటి తీసుకోవాలి, ఆధార్ కార్డు కూడా తీసుకొని రండి అని చెప్పేసి అక్కడ ఉన్నట్టు కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజర్ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తీసుకెళ్ళండి. నేను చెప్పినవి కాకుండా సో వాళ్ళు ఏం చెప్తే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది విషయం అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై జవాన్ జై కిసాన్.